అందరికీ నమస్కారం. నా పేరు పరచూరు రామకృష్ణ, రంగయ్య అప్పారావుపేట గ్రామం. ఇక్కడ ఎంఎన్కే రహదారి నుండి రంగయ్య అప్పారావుపేట మీదుగా రామశేషాపురం రామన్నగూడెం వరకు గత 3 సంవత్సరాలుగా రోడ్డు పూర్తిగా చెడిపోయి నానా తీవ్రమైనటువంటి ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వైసీపీ గవర్నమెంట్లో కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా 5,40,00,000 రూపాయలు ఈ రోడ్డుకు శాంక్షన్ అయింది. మరి అప్పుడు కారణాలు ఏంటి అనేది మనకు తెలియదు, కానీ రోడ్డు అప్పుడు శంకుస్థాపన జరగడం కానీ రోడ్డు నిర్మాణం కానీ మరి అప్పుడు కాంట్రాక్టర్ చేపట్టలేదు. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం రాగానే కూడా ఆయన కాంట్రాక్టర్ ఈ రోడ్డు పనిని మొదలెట్టలేదు. ఒక రోజున నేనే ఎమ్మెల్యే గారితో మాట్లాడి చొరవ తీసుకుని ఎమ్మెల్యే గారికి ఈ గ్రామ ప్రజలు పడుతున్న తీవ్ర ఇబ్బందుల గురించి ఆయనకి డిసెంబర్ 10వ తారీఖున ఆయనకి స్వయంగా హనుమాన్ జంక్షన్లో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చినప్పుడు నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి తక్షణమే స్పందించి ఎమ్మెల్యే గారు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ఆయన డేట్ ఫిక్స్ చేయమని చెప్పి ఆయన అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 21వ తారీఖున రోడ్డు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన సందర్భంలో రోడ్డు కాంట్రాక్టర్ మాట్లాడుతూ నేను 3 నెలల్లో అంటే మార్చి 31వ తారీఖు లోపు నేను ఈ రోడ్డు కంప్లీట్ చేసేస్తానని చెప్పారు. కానీ ఇవాళ మే 10వ తారీఖుకి వచ్చాం. రోడ్డు ఒక లేరు 2 లేయర్లు మాత్రమే కంకర పోసారు తప్ప ఇంతవరకు తార్ రోడ్డు అనేది పోసినటువంటి పరిస్థితి లేదు. అలాగే రోడ్డు గ్రామం ఎంత అయితే ఉందో గ్రామం విస్తరణ అంత దూరం కూడా సిమెంట్ రోడ్డు పోయాల్సి ఉంది, సీసీ రోడ్డు. ఆ సీసీ రోడ్డు కూడా ఇంతవరకు ఎటువంటి పనులు కూడా ప్రారంభించలేదు. కానీ కాంట్రాక్టర్ ఫోన్ చేస్తేనే కాంట్రాక్టర్ ఫోన్ లేపే పరిస్థితి లేదు. నిన్న ప్రజా పరిష్కార వేదిక ఏర్పాటు చేసి ఎమ్మెల్యే గారు ఈ బాపులపాడు మండలంలో ఉన్నటువంటి వివిధ సమస్యల మీద ఆయన అర్జీలు సేకరించినప్పుడు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన తక్షణమే అధికారులకు ఆదేశించారు ఈ రోడ్డు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి. ఈ రోడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి మేము మా గ్రామ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటి నుంచి కూడా కాంట్రాక్టర్ ఎంత స్పీడ్గా చేసినా కానీ ఇంకా 3 నెలలు పట్టే అవకాశం ఉంది ఈ రోడ్డు పూర్తి అవడానికి. ఈ 3 నెలల్లో వర్షాలు వస్తాయి. తర్వాత రేపొద్దున వ్యవసాయ పనులు స్టార్ట్ అయిన తర్వాత వీల్స్ ట్రాక్టర్లు ఇవన్నీ తిరుగుతాయి. ఈ రోడ్డు మరి నిర్మాణం అనేది ఆటంకం కలుగుతుంది. దీని మీద తక్షణమే స్పందించి ఈ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఈ రోడ్డు నిర్మాణం తక్షణమే పూర్తయ్యేటట్లుగా చర్య తీసుకోవాల్సిందిగా అధికారులకు మన స్థానిక శాసనసభ్యులకు యార్లగడ్డ వెంకటరావు గారికి విజ్ఞప్తి చేస్తాం.